నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమ్ముడు రామ్మూర్తి నాయుడు జయంతి వేళ నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. గతేడాది నవంబర్లో కన్నుమూసిన నారా రామ్మూర్తి నాయుడు సోదరుడి జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటూ చంద్రబాబు భావోద్వేగ స్పందన. పెద్ద ఎత్తున ప్రైవేట్ విదేశీ వర్సిటీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. అమరావతిలో బిట్స్ ఏర్పాటుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వెల్లడి. అమరావతిలో డీప్ టెక్, విశాఖలో ఏ వర్సిటీలు రాబోతున్నాయని వెల్లడి. కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వెల్లడి. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయని వ్యాఖ్య. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గతేడాది నవంబర్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేడు రామ్మూర్తి నాయుడు జయంతి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నా సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. మా కుటుంబంలోనే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన భౌతికంగా దూరమైన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆయన స్మృతికి మరొక్కసారి నివాళి అర్పిస్తున్నాను అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన తమ్ముడితో కలిసి ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఆట స్థలాలు, అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటుకి గల నిబంధనలు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల్లో ఎన్సీసీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై ప్లే గ్రౌండ్ కి వచ్చే గల మనం జియో నంబర్ 88/7/2008లో జియో ఉంది అధ్యక్ష. జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ పట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు. ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరతం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88 కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కి వచ్చే గల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్ కి వచ్చే గల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాల లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇది ప్యారల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమానితో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం. కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన. అంటే వాళ్ళ పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలనే దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అది ఎట్లా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది. కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకి ఇబ్బందికరంగా మారాయని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ కు రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరిగింది.
ఒకటి వర్గీకరణ, నిన్న కేబినెట్ నిర్ణయం. రెండోది సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ పిఠాపురం. మూడవది ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ, తిరుపతి విమానాశ్రయం. చాలా బాధపడుతున్నాను నేను. పేదవాళ్ళ అంటరాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాల పైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం. ఇది దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రతకు చాలా 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 నష్టం. అది ఈరోజు తెలియదు, అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది దాని ప్రభావం. మధ్యకాలంలో మతాలపైన చిచ్చు. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల్లో మతాల మధ్య చిచ్చు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు కులాల మధ్య చిచ్చు. స్టాలిన్ హిందీ పైన మాట్లాడుతున్న మాటలు భాషల మధ్య చిచ్చు. డీలిమిటేషన్ పైన ఆలోచన ప్రాంతాల మధ్య చిచ్చు. దక్షిణం, ఉత్తరం, దేశం ఏమైపోతా ఉంది. ఒకప్పుడు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు కలిసినటువంటి భారతదేశంలో ఈ మధ్య వస్తున్నటువంటి వైషమ్యాలు, మద్రాసులో దక్షిణ భారతదేశంలో ఉన్నట్టు వాళ్ళ నాయకులంతా కలుస్తున్నారు. డీలిమిటేషన్ పేరుకే గాని ప్రాంతాల మధ్య విభజన కనిపిస్తా ఉంది స్పష్టంగా. మరి ఏఏవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సభలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. ఏఏవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగుతున్నాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా తాను ఈ సభల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. మరి ట్రంప్ కలిశాడు మోడీ గారు. ఏమయ్యా మా భారతదేశ ప్రకారం ఇంకోటి, అమెరికాలో భారతీయ సైంటిస్టులు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఆర్థిక రంగంలో కానీ భారత ప్రజలు కానీ సమ్మె చేస్తే అమెరికా ప్రభుత్వం పడిపోతుంది, 24 hours పడిపోతుంది. అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మన పిల్లకాయలు కాపాడలేకపోతున్నాం. ఒక మాట చెప్పచ్చు కదా, చెప్పలేకపోతున్నాం, అడుక్కుంటున్నాను పోయి. అదే జమని కూడా దేశంలో అంతర్జాతీయ స్థాయిలో యువత బలైపోతున్నారు. యువతలకి ప్రలోభాలు పెట్టి వాళ్ళ పబ్బం గడిపించుకోవడం తప్ప వాళ్ళు బతికేందుకు ఉపయోగపడేటువంటి హామీని ఇవ్వలేకపోతున్నారు. అందుకే అనేక మంది యువకులు ఆత్మహత్య చేస్తున్నారు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎందుకు? దొంగ సార్లు ఎందుకు పోతున్నారు వేలాది మంది అమెరికా? ఒకడైతే 6 నెలలు తిరిగాయంట, అడవులు తిరిగిపోయాడు, వెళ్ళిన 1 వారంలో తిరిగిపోయాడు. అంటే ఇంత కష్టపడి యువకులు దేశానికి పోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ మన భారతదేశంలో ఉత్పత్తి, ఇప్పుడు అమెరికా ముందు కాలపడుతున్నాను, ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో మీకు ఖర్చు పెడుతున్నారా? సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి అవకాశం ఉంది మనకు. అగ్రికల్చర్ మీద కానీ, ఇంకోటి మీద కానీ. ఇంపోర్ట్ చేసుకునే బదులు ఎక్స్పోర్ట్ చేసేకపోవాలి. అంటే భారతదేశంలో ఉత్పత్తి రంగాలు పెరగాల. ఉత్పత్తి రంగాలపైన, రీసెర్చ్ సెంటర్ పైన డబ్బులు కేటాయించాలి. అవే కేటాయించండి, ఎందుకంటే డబ్బులే ఉంటాయి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఈరోజు చెప్పింది,
16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏస్, అంటే 16 లక్షల కోట్ల రూపాయలు నిరర్ధకాస్తులుగా ఉన్నాయని ప్రకటించింది. 2014 నుంచి 2023 దాకా ఆమె లెక్కలు మొత్తం ఇస్తే 16 లక్షల చదువు వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 2,25,000 కోట్ల రూపాయలు ఎన్పి, ఇప్పుడు 16 లక్షల కోట్లు పెట్టింది. ఆ 16 లక్షల కోట్లు నేను చెప్పేది కాదు, నిర్మలా సీతారామన్ చెప్పింది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన మీద పన్నేసి వచ్చిన డబ్బులు కదా. ఎగ్గొట్టిపోయిన వాళ్ళు మీ దత్తపుత్రులు కదా, విజయమాల్యా మీ దత్తపుత్రులు కదా, నీరవ్ మోడీ మీ దత్తపుత్రులు కదా. 28 మంది పారిపోతే అందులో విజయమాల్యా ఒకరు తప్ప మిగతా అందరూ కూడా గుజరాత్ ఉండాలి. అందరూ మోడీ దగ్గర ఉండేవాళ్ళే. వాళ్ళంతా వెళ్ళిపోయారు, హాయిగా ఆడ బతుకుంటున్నారు. విజయమాల్యా కంటే ఖాళీగా ఉండాడంట, 3వ పిల్లలు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, డబ్బులు నాశనం అయిపోతున్నాయి. అవన్నీ ఆ 16 లక్షల కోట్ల రూపాయలు కనుక చేయగలిగితే ఎన్ని పరిశ్రమలు పెట్టచ్చు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మొత్తం పెట్టచ్చు ఇవి నడుపుకోకుండా. అందులో మన సంపదని మనమే ధ్వంసం చేసుకుంటున్నాం. మన సంపదని దోపిడీ చేసే వాళ్ళకి గొడుగు కాస్తుంది బీజేపీ గవర్నమెంట్. స్వదేశ భక్తులారా అని అంటుంటారు. కమ్యూనిస్ట్ విదేశీ భక్తులు, మేము కమ్యూనిస్ట్ స్వదేశ భక్తులు ఉంటారు. స్వదేశ భక్తులు ఉండబట్టానా? ప్రజలకు ఎటువంటి డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. కొండ ప్రాంతాల్లో ప్రజలకి రానున్న వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాలు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, కొండ ప్రాంతంలో బూస్టర్ పంపులు అన్నిటిని పరిశీలించి మరమ్మతులు ఉన్నవి రిపేరు చేయించాలని, వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి వెల్లడించారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ముఠా కార్మికులకి యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో స్పష్టం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వస్త్రలత కార్మికులకి సమస్య ఏమిటి అంటే, సమస్యలన్నీ ఎన్నో ఉన్నాయి అక్కడ. వాళ్ళకి బాత్రూమ్ సమస్యలు కానీ, మధ్యాహ్నం పూట పట్టుకోవడానికి కానీ అది కూడా చేపిస్తామని చెప్పాం. దాంతోపాటు వాళ్ళకి 2 జతల యూనిఫాము నా తరఫున ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున అందరికీ కూడా 2 జతల బట్టలు ఇవ్వడం అనేది చేసాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ రోజు కూడా చెప్పాను వాళ్ళందరికీ, ప్రజాస్వామ్యంలో నిలబడ్డ వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఓటు వేయమని అడగటం మా ధర్మం. కానీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకొని బేరీ చేసుకొని, నేను ఒక క్యాండిడేట్ గాను నా అపోజిషన్ క్యాండిడేట్ని ఇద్దరిని చూసుకొని మీకు మనస్సాక్షిగా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటు వేయమన్నాను. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. దాంతోనే 47,000 మెజార్టీ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేపట్టయింది. ఈసారి మళ్ళీ ఈ నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ బేస్తో ఆటోమేటిక్గా కూటమి తరఫున ఎవరు నిల్చున్నా సరే మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి నాకు నమ్మకం. కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబుకి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మారికొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిక ధన్యవాదాలు తెలిపారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకి ముందుకు రావడం హర్షణీయమని, రాష్ట్ర యూనిట్గా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు. గతంలో తాము చేసిన ఉద్యమం కారణంగా ఎంఆర్పీఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులున్నాయి. గత ప్రభుత్వంలోనూ, గతంలో ఉండబడిన మీ ప్రభుత్వంలో కూడా ఎంఆర్పీఎస్ నాయకుల మీద కేసులున్నాయి. దయచేసి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసుల్ని కూడా తక్షణమే ఎత్తివేయాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నాగులుపురపాడు మండలం ఈదుముడి గ్రామం. అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ. మరి ఆంధ్రప్రదేశ్ గడ్డలో ఈదుముడి గ్రామం ఉంది కనుక ఈదుముడి గ్రామాన్ని కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట క్షేత్రంగా గుర్తించి, ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట క్షేత్రంగా కూడా ఈదుముడి గ్రామాన్ని గుర్తించి మీరు ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో నాడు మీరే చేశారు, నేడు మీరే చేశారు, మీరు ఆ వర్గీకరణ అంశంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ఘనత మీకే దక్కుతుందని, యావత్తు మాదిగ జాతి మీకు రుణపడి ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం అనేది 50% పూర్తయినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. మిగిలినటువంటి 50% కూడా తక్షణమే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు చేసి మాదిగలకు న్యాయం చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మాదిగ జాతి పక్షాన, ఆంధ్రప్రదేశ్ మాదిగల పక్షాన సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సవినయంగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.
వర్గీకరణ చేసి మాదిగల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నిన్నటి వరకు మొన్నటి వరకు నాయకుడు అని చెప్పుకుంటే వ్యక్తి ఈ రోజు మీరు వర్గీకరణ చేసిన తర్వాత వర్గీకరణని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూనిట్ గా మీరు వర్గీకరణ అంశం మీద ముందుకెళ్తున్న తర్వాత స్వాగతించడంలో ఎందుకు వెనకబడ్డారు మీరు గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే షమీం అఖ్తర్ కమిషన్ అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఉండబడినటువంటి వర్గీకరణ అమలుకి ఉండబడిన ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ప్రభుత్వాన్ని వంకలు పెట్టే దగ్గర డొంకలు ఎత్తుకొని అనేక ఇబ్బందులు పెడుతున్న సందర్భం అక్కడ కనపడతా ఉంది. మరి రేపు మీ ప్రభుత్వం మీద కూడా ఏ వంకలు ఎత్తుకొని ఏ డొంకలు ఎత్తుకొని మీ మీదకి రావడానికి దారులు ఎదుగుతున్నారు మీరు అర్థం చేసుకొని గమనించుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బిడ్డలంగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలంగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బయట నుంచి వ్యక్తుల అభిప్రాయాలను పరిగణలో తీసుకోకుండా బయట ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల అభిప్రాయాలను ఆలోచనలు పరిగణలో తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బిడ్డల మాదిగ బిడ్డల ఆలోచనలు మనోభావాలను దెబ్బతీయకుండా మీరు వాళ్ళ ఆలోచనలు ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణ అంశంలో ముందుకు పోయి చట్టబద్ధత కల్పించి జీవితంలో శాశ్వతంగా మాదిగల దగ్గర సుస్థిర స్థానాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రగతి పాటలు వేస్తున్నామని ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి మార్కు స్పష్టంగా కనిపిస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం 43వ డివిజన్లో సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్ మరియు కొమ్మినేని నగర్లో మొత్తం 1,79,95,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు ఆర్సీసీ కల్వర్ట్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, ప్రసాద్, జమ్ముల వీరాంజనేయులు, సాయి, మన్నవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 49 లక్షల అంటే మొత్తం మీద 1,79,00,000 రూపాయల వర్క్స్ ఇవాళ వేసుకోవడం జరిగింది. సాయిబాబా రోడ్లో పూర్తిగా 580 మీటర్ల పొడవున డ్రైన్ వేసుకుంటున్నాము. ద్వారకా నగర్కి వచ్చేటప్పటికి 485 మీటర్ల సీసీ రోడ్ను వేస్తున్నారు. అదేవిధంగా మన కొమ్మినేని నగర్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ కలుపుకొని 1020 మీటర్ల డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొమ్మినేని నగర్ 2వ లైన్, 3వ లైన్కి అనుసంధానంగా రోడ్డు, డ్రైన్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇవి ఎప్పటి నుంచో కూడా రోడ్డు లేని, డ్రైన్స్ లేని పరిస్థితి దాదాపుగా నాకు తెలిసే ఇక్కడ మేము ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక ఏ పనులు శాంక్షన్ కాక పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79,00,000 కొమ్మినేని కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలకి సౌకర్యార్థం ఈ రోడ్లని, డ్రైన్లు తీసుకొస్తామని కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విధాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేయర్ కంటతడి పెట్టుకున్నాడు. దేనికి? ఒక మేయర్ని, ఒక ప్రోటోకాల్, ఒక క్యాబినెట్ ర్యాంక్ కలిగిన మేయర్ని వేధించారు. నాకు ప్రోటోకాల్ పాటించలేదు, ఈ అవమానాలు భరించలేను అని రిజైన్ చేసే రోజు మాట్లాడారు. ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కమిషనర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్విటేషన్లు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి, అక్రమాలకి ప్రజల ముందుకు వచ్చి మొహం చూపించే అర్హత లేక, మొహం చెల్లక వాళ్ళు రాలేదు. ప్రోటోకాల్ పాటించలేదని ఈరోజు ఏడవడం అదొక వంకగా తప్ప అంతకు మించి ఏం కనిపించట్లేదని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే మేయర్ ఛాంబర్కి లాక్లు వేశారు, అటెండర్లను తీశారు, డ్రైవర్లను తీసేశారు అని, అంటే ఇది కరెక్ట్ అనేది మేయర్ నుంచి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, లేకపోతే కార్మికులు కానివ్వండి, అందరూ వాళ్ళ ఇళ్లలో ఊడిగం చేస్తూ ఉన్నారనుకోండి. అక్కడి నుంచి వాళ్ళ అసలైన విధులకు తీసుకురావడం కూడా ప్రోటోకాల్ భంగము, లేదంటే అరాచకం సృష్టించడం అంటే మనం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అధర్మం, అక్రమము. అలాంటిది వెనక్కి తీసుకురావడం వల్ల తప్పు చేశాము అని అంటే ఇక అది వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తాను. కొత్త మేయర్ ఎంపిక పేరు ప్రపోజల్ చేశారా కూటమి నుంచి? అంటే కూటమి నుంచి హైకమాండ్ అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి మేయర్ అవుతారు. ఈ నగరాభివృద్ధిలో పాలు పంచుకుంటారు. అందరం కలిసికట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేమందరం పాత్రధారులం అవుతాము. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళను మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. అందరూ ఒకరికొకరు సహకరిస్తూ గుంటూరు కార్పొరేషన్లో ఇంకా ఎప్పుడు ఇదివరకు లేని
ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పనితీరు ఉండబోతుంది. అంటే మాకు మంచి రోజులు వస్తాయి, మాకు నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు వీళ్ళ సంగతి చూస్తామనేది ఒక మేయర్. వాళ్ళకున్న 5 సంవత్సరాల మంచి రోజుల్ని ఏం చేశారో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఆ 5 సంవత్సరాలు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు, మంచి పనులు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు, రానున్న రోజుల్లో కూడా ఎలా మార్పులు చెందాలి, ఏం చేస్తే వస్తాము ప్రజల్లోకి అన్నది అవగతం అవుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఆల్రెడీ గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ప్రజలకు దగ్గర అయితే మరీ మంచిది. అందరూ అదే ఆశ వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని నమ్ముకొని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడితే అప్పటికైనా బాగుంటుందన్నది నా అభిప్రాయం. భూమిపైకి చేరటానికి 18 గంటల సమయం. రేపు భూమిపై దిగనున్న సునీత విలియమ్స్ విల్మోర్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్లో ప్రయాణం. రేపు తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకి ఇంజన్లు ఆన్. 3 గంటల 27 నిమిషాలకి సముద్రంలోకి దిగనున్న క్రూ డ్రాగన్. ఫ్లోరిడా తీరంలో దిగనున్న క్రూ డ్రాగన్ వ్యోమనౌక. క్రూ డ్రాగన్ వెలికితేనున్న సహాయక బృందాలు. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలింపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమ్ముడు రామ్మూర్తి నాయుడు జయంతి వేళ నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. గతేడాది నవంబర్లో కన్నుమూసిన నారా రామ్మూర్తి నాయుడు సోదరుడి జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటూ చంద్రబాబు భావోద్వేగ స్పందన. పెద్ద ఎత్తున ప్రైవేట్ విదేశీ వర్సిటీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. అమరావతిలో బిట్స్ ఏర్పాటుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వెల్లడి. అమరావతిలో డీప్ టెక్, విశాఖలో ఏ వర్సిటీలు రాబోతున్నాయని వెల్లడి. కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వెల్లడి. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.